ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఒకటి నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పక్కనే, జస్ట్ యాదగిరిగుట్టకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో రాజాపేట్ మండల్ చల్లూరు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్స్లో దత్తాయపల్లి అండ్ చల్లూరు గ్రామ ప్రాంతంలో ఈ లేఅవుట్ వేయడం జరిగింది. ఈ వెంచర్ దాదాపు ఇది 100 కోట్లకు సంబంధించిన కుంభకోణం. అంటే ఈ టోటల్ సర్వే నెంబర్లో దాదాపు 1500 ఎకరాలకు పైన భూమి ఉన్నది. ఆ 1500 ఎకరాల్లో మిగతా భూమి పోను, అంటే ఈ లేఅవుట్ భూమి పోను మిగతా భూమి అంతా ఉన్నదట్లా చాలామంది లీడర్ల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద, వీళ్ళ పేర్ల మీద ఉన్నది. అయితే ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఇది ఏం కన్స్ట్రక్షన్, ఇది శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో ఈ లేఅవుట్ వేసి అమ్మేసిరు ఆల్రెడీ. ఇప్పుడు ఈ మొత్తం భూమి అంతా కూడా ప్రోబిటెడ్ లిస్ట్లో ఉంది 22A కింద. దీని మీద చాలా కేసులు నమోదైనాయి, చాలామంది కంప్లైంట్ చేశారు. ఇందులో ప్రధానమైన పాత్రధారులు ఎవరనంటే ఈ సాల్వో కంపెనీ, జయరాం రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. బీర్లా ఐలయ్య అక్కడ ఎమ్మెల్యే. మరి మీకు ఇది తెలుసా? నేను అనుకోవడం తెలుసనే అనుకుంటున్నా. ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ 100 కోట్లు సొమ్ము చేసుకొని దొంగలంతా బయటపడ్డారు. కానీ ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ప్రజలు, ఎవరైతే బాధితులు, ఆ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. యాదగిరిగుట్టను డెవలప్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి ఇట్లాంటి వెంచర్లు, దొంగ వెంచర్లు వేసి, ఇది మొత్తం కూడా సీలింగ్ ల్యాండ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్కి సంబంధించిన భూమిలో ఈ రకంగా లేఅవుట్లు వేసి 100 కోట్ల రూపాయలు ఇందులో సొమ్ము చేసుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఇగో కనబడుతుంది ఇక్కడ. 165 గజాలు, 183, 196, 200, 209, 220, 240 గజాల పేరుతో ఈ వెంచర్ వేసి అమ్మేసారు. దీంట్లో ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డులో ఉన్న సర్వే నెంబర్లు ఇగో, సర్వే నెంబర్ 26, సర్వే నెంబర్ 31, సర్వే నెంబర్ 41, సర్వే నెంబర్ 50, ఈ లేఅవుట్లో లేని సర్వే నెంబర్లు. ఈ వీటిని కూడా కబ్జా చేసి పడేసారు. ప్రైవేట్ వ్యక్తుల భూములు కబ్జా చేసిరు, ఈ లేఅవుట్లో లేనివి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి. ఇది దాదాపు 1550 ఎకరాల మొత్తం 322/4 సర్వే నెంబర్. ఇది యాదాద్రి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరు గ్రామం. నాకు ఒక 10 మంది ఈ ప్లాట్ ఓనర్స్ నన్ను వచ్చి కలవడం జరిగింది. దయచేసి దీని మీద ఫోకస్ చేయండి, అన్యాయం అయిపోతున్నాం, మేము మా పిల్లల చదువుల కోసమో, మా పిల్లల పెళ్లిళ్ళ కోసం ఏమైనా పనికొస్తుందని కొనుక్కున్నాం. ఆనాడు యాదగిరిగుట్ట అన్నారు. ఎంత ఘోరం అంటే యాదగిరిగుట్టకి 15-20 కిలోమీటర్ల దూరంలో కూడా వెంచర్ వేసి అగో గానే ఉంది గుట్ట అని చూపించారు. గానే ఉంది, అది కనబడతలేదు, యాదగిరిగుట్టే, ఇట్లా పోతే అయిపోయి 15 గంటలు అడిగిపోతామని ఈ రకంగా దొంగ లేఅవుట్లు వేసి అమ్మేసుకున్నారు. ఎంత ఘోరం ఇది! యాదాద్రి హిల్స్ ఫేజ్ 1 పేరు, ఇప్పుడు ఫేజ్ 1 ఇది, ఫేజ్ 2, ఫేజ్ 3 పేరు పెట్టి కూడా అమ్మి పడేసినారు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ ఇదంతా కూడా. వీర్ల ఐలయ్య గారు, మనకేమైనా సంబంధం ఉందా ఇంట్లో? దయచేసి చెప్పాలా. చాలా పేపర్లలో కూడా దీనికి సంబంధించిన వార్తలు వచ్చినాయి. ఏ గ్రామానికైనా కాస్త్రా అనేది ఒకటే ఉంటుంది కదా, కానీ ఇక్కడ దొంగ కాస్త్రాలు తయారు చేసి మొత్తం ఇగో దొంగ ఒరిజినల్ ఏంది, ఫేక్ ఏందన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ రకంగా కాస్త్రాలు దొంగ తయారు చేసి మొత్తం భూమిలోకి ఎంటర్ అయిపోయారు దొంగలంతా. అంత డేటా ఉంది మన దగ్గర, ఇది లేదు అది లేదని కాదు. ఇగో శ్రీ కన్స్ట్రక్షన్స్ లేఅవుట్ పైన చర్యలు తీసుకోవాలని పేపర్లలో వార్తలు వచ్చినాయి. 322 సర్వే నెంబర్లో. ఇగో ఈ అక్రమార్కుడు చట్టానికి అతీతుడా, వీడు సాల్వో జయరాం రెడ్డి అని మొత్తం ఈ దందాకి, కుంభకోణానికి మొత్తం బాధ్యుడు వీడే. చూడండి, ఇది ఒరిజినల్ కాస్త్రా. ఇది కాస్త్రాలు ఫేక్ తయారు చేసేసి అందులోకి ఎంటర్ అయిపోయినారు దొంగలంతా. అయితే ఎవరైతే ఈ దొంగది తయారు చేసిరో వీళ్ళకి సంబంధించిన ఇది మొత్తం కూడా క్యాన్సిల్ చేసినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫైడ్ కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరెవరైతే ఇందులోకి ఎంటర్ అయిపోయినారో, ఈ ఎంటర్ అయిపోయి ఆ సీలింగ్ భూములను కొల్లగొట్టిరో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసినట్టు క్యాన్సల్డ్ అని ట్రూ కాపీస్ ఇవ్వడం జరిగింది. సర్టిఫైడ్ కాపీస్, టోటల్ ఆల్ డీటెయిల్స్. ఎంత ఘోరం ఇది! చూడండి, ఇక ఒక పెద్ద మనిషి లీడరు ఒక గ్రామంలో ఒక మనిషికి ఒకటే ఖాతా నెంబర్ ఉంటుంది. 2-3 ఖాతా నెంబర్లు ఉంటాయా? కానీ ఒక ఆయనకు ఉన్నాయి.
ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు ఇక్కడ? 100 ఎకరాలు ఉన్నది. ఇది మేము మొత్తం బయటికి తీయబోతున్నాము. వాస్తవాలు ఏంటి ఏందన్నది లెక్క రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాయం జరగాలి. ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో పాపం బయటికి రండి. ఎవరైతే మీకు అమ్మిండో వాడిని గల్లా బట్టి నిలదీసి అడగండి. ఇప్పుడు ఆ 22A కింద ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టి అమ్మడానికి లేదు, కొనుగోలు చేయడానికి లేదు. చాలామంది దాని మీద కోర్టులకు వెళ్తున్నారు, దాని మీద కొట్లాడుతున్నారు. దాదాపు వందలాది మంది 100 కోట్ల రూపాయలు వాడి నాశనాన్ని కొట్టిపడేసినారు. వాడు మాత్రం దర్జాగా విలాసాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి జయరామ్ రెడ్డి అంటే తులసి హాస్పిటల్ ఉంది కదా ఈసీఐలో, ఆ తులసి హాస్పిటల్స్ ఓనర్. యాక్చువల్గా ఇది సర్వే నెంబర్ 322/4. ఇందులో వల్లపురెడ్డి యాకూబ్ రెడ్డి, వల్లపురెడ్డి లక్ష్మి, వల్లపురెడ్డి నారాయణ రెడ్డి, వల్లపురెడ్డి భూపాల్ రెడ్డి, వల్లపురెడ్డి కిష్టారెడ్డి అని వీళ్ళు 2004లో వీళ్ళు ఈ సీలింగ్ భూములు వీళ్ళ మీదకి ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఎవరో కొందరు కంప్లైంట్ చేస్తే ఇంతకుముందు చూపించినట్టు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ టోటల్ ఆల్ డాక్యుమెంట్స్ని, నేను ఇప్పుడు చెప్పిన ఆల్ డాక్యుమెంట్స్ని, దాదాపు ఇది ఎన్ని ఎకరాలు మొత్తం ఎక్స్టెంట్ 12 ఎకరాల 6 గుంటలు, 12 ఎకరాల 6 గుంటలు, దాదాపు ఒక 40 ఎకరాల చిల్లర. ఈ 40 ఎకరాల భూమి వీళ్ళ పేర్ల మీదకి ఎక్కించారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇంకొకరికి అమ్మిరు. మునిగాల విశ్వనాథ్ అనే ఆయనకి దాదాపు 42 ఎకరాల 24 గుంటల భూమిని అమ్మేశారు. డాక్యుమెంట్ నెంబర్ 5544/2009. టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత లైఫ్ షైన్ మెడికల్ సర్వీసెస్ అని ఈ జయరామ్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఈ సాల్వో జయరామ్ రెడ్డి, ఆ సాల్వో జయరామ్ రెడ్డి బాంబుల కంపెనీ ఉంది ఆయనకి. ఈ జయరామ్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కొనుగోలు చేసారు. దాని తర్వాత అక్కడి నుంచి వసంత్ కుమార్ అని, దాని తర్వాత నాలా కన్వర్షన్ జరిగింది. లెటర్ నెంబర్ 2946/1/2016లో నాలా కన్వర్షన్ జరిగింది. నాలా కన్వర్షన్ జరిగిన తర్వాత ఎవడైనా అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారుతుందా? అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చేసారు. అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చిన తర్వాత మళ్ళీ వితౌట్ నాలా కన్వర్షన్ లేఅవుట్ చేసి పడేసారు. అదే శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ లేఅవుట్. ఇది 2232/2017లో 17 డాక్యుమెంట్ నెంబర్. ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఈ శ్రీ కన్స్ట్రక్షన్లో యశ్వంత్ శ్రీనివాస్ గుంటూరు ఆయన, శ్రీదేవి ఆర్ఆర్ హై ఎనర్జెటిక్స్, ఎవరిది? ఇది జయరామ్ రెడ్డిది. శ్రీకృష్ణ, రాజేశ్వరి, ఇట్లా కొంతమంది 4-5 పేర్లతో ఈ డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళ పేర్ల మీదకి వచ్చేసినాయి. ఇది టోటల్గా సీలింగ్ ల్యాండ్. ఇది ఈ 44 ఎకరాలతో పాటు ఇంకొక 28 ఎకరాలు కలిపి మొత్తం 70 ఎకరాలకి లేఅవుట్ చేసి పడేసినారు. లేఅవుట్ చేసి మొత్తం అమ్మి పడేసినారు సామాన్య జనానికి. అంత పేదోళ్ళు పాపం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఎంత సొమ్ము చేసుకున్నారు? దాదాపు 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు దీంట్లో సొమ్ము చేసుకున్నారు. ఈ 100 కోట్లదే కాదు, 1500 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఆ చల్లూరు అనే గ్రామ పరిధిలో 1500 ఎకరాల సీలింగ్ భూమి ఉన్నది. ఆ 1500 ఎకరాలు ఎవరెవరి స్థానంలో ఎవరెవరి దగ్గర ఉందన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నది, ఎవరెవరు ఎంతెంత, ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని ఖాతాలు ఉన్నాయి, ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తికి ఒక ఖాతా ఉండాలంటే ఎన్నెన్ని ఖాతాలు ఉన్నాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఈ జయరామ్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే తక్షణం ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు రెస్పాండ్ కావాలి. మీరు తక్షణమే రెస్పాండ్ కావాలి. ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్తో పాటు ఇంకా అక్కడ ఉన్న వెంచర్లు, ఆ స్పెక్ట్రా గిక్ట్రా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, వీటన్నింటి మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది.